ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. జియో, ఎయిర్టెల్ వాడుతున్న వారందరికీ సరికొత్త తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. జియో వర్సెస్ ఎయిర్టెల్‌లో టెలికాం రంగంలో అగ్రగామిగా సంస్థలైన రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ తమ వినియోగదారులకు అవసరాలకు అనుగుణంగానే వైవిధ్యభరితమైన ప్లాన్లు అందిస్తుంది. ముఖ్యంగా 3 నెలల పాటు రీఛార్జ్ టెన్షన్ లేకుండా ఉండాలనుకునే వారికి 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఇక ఈ ప్లాన్ తక్కువ ధర కేవలం కాలింగ్ ప్రయోజనాలు నుంచి మొదలుకొని ఓటీటీ సబ్స్క్రిప్షన్ మరియు అధిక డేటా ఇచ్చేటువంటి ప్రీమియం ప్లాన్ వరకు కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. వినియోగదారులు తమ డేటా వినియోగం మరియు బడ్జెట్‌ను బట్టి ఈ ప్లాన్‌లు ఉత్తమమైనదిగా దానిని ఎంచుకోవచ్చనమాట. జియో సంస్థ 84 రోజుల విభాగంలో 3 ప్రధాన ప్లాన్‌లను ప్రమోట్ చేస్తుంది. అదేవిధంగా జియో 448 ప్లాను అనేది కేవలం వాయిస్ కాలింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చే వారి కోసం రూపొందించబడింది. ఇందులో అపరిమితమైన కాలింగ్ మరియు 1000 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి, కానీ ఎటువంటి డేటా సదుపాయం అయితే ఉండదు. ఇక రోజువారీ డేటా కోరుకునే వారి కోసం 799 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇది ప్రతిరోజు 1.5 జీబీ డేటా అయితే పాటు కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందిస్తుంది. వినోదం మరియు ఏఐ టెక్నాలజీ ఇష్టపడే వారి కోసం జియో 859 ప్లాన్ అందిస్తుంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా, జియో హాట్‌స్టార్, గూగుల్ జెమినీ ప్రో సబ్స్క్రిప్షన్ అదనపు ఆకర్షణలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు ఎయిర్టెల్ సైతం జియోకు ధీటుగా ప్లాన్లు సిద్ధం చేస్తుంది. ఎయిర్టెల్ 469 ప్లాను 84 రోజుల పాటు అపరిమితమైన కాలింగ్ మరియు ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. అయితే ఇందులో డేటా లభించదు. తక్కువ డేటా అవసరం ఉన్న వారికి మాత్రం 549 ప్లాన్ అనేది 48. ఇది మొత్తం వ్యాలిడిటీ 7 జీబీ డేటాను అందిస్తుంది. ఎయిర్టెల్ ప్రీమియం ప్లాన్ వచ్చేసి 979 ద్వారా రోజుకు 2 జీబీ డేటా ప్లాను, సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ మరియు అపరిమితమైనటువంటి 5G డేటాను ఆఫర్ చేస్తుంది. ఇది హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు సినిమాలు చూడాలనుకునే వారికి సరైన ఎంపిక అనమాట. టెలికాం ఆపరేట్ ప్లాన్ ధర, డేటా ప్రయోజనం, కాలింగ్, ఎస్ఎంఎస్ అదనపు ప్రయోజనాలు కూడా రిలయన్స్ జియోకు దాదాపు 448 డేటా లేదు, అపరిమితమైన కాలింగ్, 1000 ఎస్ఎంఎస్ జియో యాప్స్ యాక్సెస్ అయితే. ఇక రిలయన్స్ జియో వచ్చేసి 799 రోజుకు 1.5 జీబీ డేటా, కాలింగ్, 100 ఎస్ఎంఎస్లు, జియో టీవీ, సినిమా రిలయన్స్ జియో. అదేవిధంగా 859 రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్లు, జియో హాట్‌స్టార్, జెమినీ ప్రో, భారతీయ ఎయిర్టెల్‌కు 449 డేటా లేదా అపరిమితమైన కాలింగ్, ఎస్ఎంఎస్లు, అలో ట్యూన్, భారతీయ ఎయిర్టెల్ వచ్చేసి 549 7 జీబీ మొత్తం, అపరిమితమైన కాలింగ్, ఎస్ఎంఎస్, వింక్ మ్యూజిక్, భారతీయ ఎయిర్టెల్ 979 రోజుకు 2 జీబీ అపరిమితమైన కాలింగ్, 100 ఎస్ఎంఎస్, సోనీ లివ్ అన్లిమిటెడ్ 5G. ముప్పులో చెప్పాలంటే తక్కువ ధరలో డేటా కూడిన సుదీర్ఘ వ్యాలిడిటీ ప్లాన్ కావాలనుకుంటే జియో 799 ప్లాన్ మెరుగ్గా కనిపిస్తుంది. అయితే ఓటీటీ కంటెంట్ మరియు 5G నెట్వర్క్ ప్రాధాన్యత కలిగి వారు ఎయిర్టెల్‌ను 979 ప్లాన్ వైపు మొగ్గు చూపవచ్చు. వినియోగదారులు తమ ప్రాంతంలో నెట్వర్క్ లభ్యతను బట్టి సరైన నిర్ణయం తీసుకోవడం మంచిదన్నమాట.